ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనతో పాటు దైవాగ్య బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, జూన్ నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మంచి విషయమే. మనకు మేషరాశి వారికి ఈ జూన్ నెల 6వ నెలలో ఫలితాలంటే ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే మాసంలో ఇంపార్టెంట్గా తిథులు కూడా చూసుకోవాలి. అంటే తిథులు అంటే మనకు ప్రతి మాసం బాగుంటుందా బాగలేదా అనేది మాసవారి ఫలితాలు చెప్పుకుంటూ వస్తుంటాము. అందులో కూడా బాగున్నప్పటికీ ఈ రాశి వాళ్ళు తిథుల్లో కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది, వారము తిథులని. ఈ మేషరాశి వాళ్ళు వారాల్లో ఘాతు వారం, ఆదివారం వచ్చేసి కలిసి రాదు వీళ్ళకి. ఓకే. ముఖ్యంగా ఇంపార్టెంట్ పనులన్నీ కూడా ఆదివారం చేయకూడదు. ఓకే. ఫలితాలు అనేది మనకు మాస ఫలితంలో అయినా ఆదివారం 4 వారాలు వస్తాయి కదా, ఆ వారం చేస్తారు. ఆదివారము చేసి తర్వాత మళ్ళీ మనకు కలిసి రాలేదే, ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఆదివారం చేయకూడదు. అంటే తెలియదు కాబట్టి వాళ్ళకి మనం తెలియచేయాలి. ఆదివారం కలిసి రాలేదే అంటే చేస్తారు. ఆదివారం ఎక్కువగా హాలిడేలు ఉంటాయి, ముహూర్తాలు ఉంటాయి కాబట్టి చేస్తారు. వీళ్ళకి వ్యక్తిగతంగా ఆదివారం కలిసి రాదు. ఓకే. అంటే ఇంపార్టెంట్ పనులు, ముఖ్యమైన పనులన్నీ కూడా చేయకూడదు. చిన్న చిన్న కామన్ పనులు చేసుకోవచ్చు, అంటే నిత్యకృత్యాలు చేసుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్ పనులు అంటే ఒక ముఖ్యమైన పని మీద ప్రయాణం చేయడం కానీ, లేదంటే జాబ్ గురించి ప్రయత్నం చేయడం, రీసెర్చ్ చేయడం కానీ, లేదా పెళ్లి ప్రయత్నాలు చేయడం కానీ, లేదంటే ఏదైనా ఒక వ్యాపార ప్రారంభం, నూతన ప్రారంభం చేయడం కానీ, వీటితో పాటు లేదంటే పెళ్లి చూపులు ఏదన్నా మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసేటప్పుడు కావచ్చు, లేదంటే ఏ పెళ్లి సంబంధానికైనా కూడా ఆదివారం వెళ్ళకపోవడం మంచిది, కలిసి రాదు. ఆ ఆదివారం రోజు పెళ్లి చూపులకి వెళ్తారు, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. ఇలా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ కాలేకపోయినా మొదటి చూపులు అనేది జరుగుతాయి కాబట్టి ఆదివారము జీవితాంతం వాళ్ళిద్దరికి నెగటివ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మొదటి చూపు కదా, తొలి చూపు అంటారు. ఇట్లా ఆదివారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. తర్వాత తిథులలో పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ 3 తిథులందు కూడా వీళ్ళు ఇంపార్టెంట్ పనులు చేయకూడదు, కలిసి రావు. తర్వాత మీరు అన్నట్టుగా 6వ నెల జూన్ నెలలో మేషరాశి వారికి శుభ ఫలితాలే. ఓకే. శుభ ఫలితాలు అనంటే ఏంటంటే ఏ ప్రయత్నం చేసినా కూడా కలిసి వస్తుంది. ఓకే. ఉద్యోగ ప్రయత్నం చేసుకున్నా కలిసి వస్తుంది. అలాగే ఏదన్నా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకున్నా ప్రమోషన్ అంటే వాళ్ళు చేసే ఉద్యోగంలో గుంపులో గోవిందాని కాకుండా వీళ్ళు ఒక ప్రత్యేకంగా డిఫరెంట్గా 100 మందిలో ఒక వ్యక్తి, అంటే తనకు మేనేజర్ పోస్ట్ కావచ్చు, లేదంటే దాన్ని ఇలా కొన్ని అభివృద్ధి జరిగే అవకాశం కూడా ఉంది. ప్రయత్నం చేసుకోవాలి. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ నెల బాగానే ఉంటుందంటారా? ఈ నెల బాగుంది. 6వ నెల జూన్ నెల మేషరాశి వాళ్ళకి బాగుంది. అయితే ఇందులో వచ్చేసి వీళ్ళకు కాస్త మితంగా మాట్లాడడం వీళ్ళకు కలిసి వచ్చే అంశం అన్నమాట. అంటే 10 మాటల్లో 2-3 మాటలు మాట్లాడడమే వీళ్ళకు కలిసి వస్తుంది. అంటే 10 మాటలు మాట్లాడేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. వీళ్ళ మాట తీరు ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దుడుకుతనం కానీ, రఫ్ కానీ ఇలా ఉంటుంది. అంటే వాళ్ళ మాటల వల్లనే వాళ్ళు కష్టాలని కొనుక్కొచ్చుకోవడం కూడా ఉంటుంది. అయితే గ్రహస్థితి రీత్యా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి 6వ నెల జూన్ నెల బాగానే ఉంది. కాకపోతే కొంత ఆరోగ్య చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో, అంటే చిన్నపిల్లలకు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళకి కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరికొవరికి అనారోగ్య పరిస్థితులు కారణంగా వీళ్ళు కాస్త ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆరోగ్యపరమైన లేదా వీళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కాస్త మానసిక ఒత్తిడి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిగతా విషయాలలో అన్నిట్లోనూ మంచి టాలెంటెడ్గా ముందుకు దూసుకోవచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు అంటారు వీళ్ళు. ప్రశాంతంగా చేసుకోవచ్చు.
మీరు అన్నట్టుగా వ్యాపార పరంగా కొత్త నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. ఇక్కడ మూఢం ఉన్నప్పటికీ కూడా వ్యాపారానికి ఏమి సంబంధం లేదు. ఏంటంటే మనం ఇల్లు గృహప్రవేశం చేయడానికి కానీ గృహారంభాలు చేయడానికి కానీ పనికిరాదు. మామూలు కొనవచ్చు కూడా, కానీ గృహప్రవేశం చేయకూడదు. ఓకే, మూఢాలు ఉన్నాయి కాబట్టి. దాంతోపాటు వ్యాపారానికి ఏమి ఇబ్బంది లేదు, వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న వ్యాపారాలని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళు వీలైనంత వరకు ఏదైనా సరే దానికి ఏదైనా చిన్న పరిహారాలు, ఆ పరిహారం ఏమిటంటే ఆంజనేయ స్వామి, అంటే వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లోనే వీరాంజనేయ స్వామి అష్టోత్తరం కానీ కవచం కానీ ఆ షాప్లో పట్టించుకోవాలి. చేసే బిజినెస్ చేస్తున్నారు కదా, ఆ వ్యాపార ఇది అక్కడే వాళ్ళు కూర్చున్న కానీ వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు. అలా చదువుకున్నట్టయితే ఆ వ్యాపారం కాస్త బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకు ఈ ఆంజనేయ స్వామి అష్టోత్తరం పఠించాలి అంటే వీళ్ళకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 10 మందిలో నాంతో ఉంటారు, ప్రజా దృష్టి ఉంటుంది. అందుకనేసి నరదృష్టికి నారాయణుడైనా నల్లరాయి అయినా, నల్లరాయి అయితే పగిలి తీరాల్సిందే, నారాయణుడైనా కష్టాలను అనుభవించవలసిందే అనే సామెత అనమాట. అందుకనేసి ఎంతటి వారికైనా తప్పవు. కాబట్టి దాన్ని కూడా తప్పించుకు తిరగడానికి వీళ్ళు చేసే వ్యాపారంలో అబ్బా వీళ్ళు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నారు, చాలా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు అనేసి అందరి దృష్టి అంతా కూడా ఉంటుంది. కాబట్టి అందుకనేసి వాళ్ళు వ్యాపారం చేసే సంస్థలో ఈ ఆంజనేయ స్వామి కవచం కానీ లేదా అష్టోత్తరం కానీ ఇలాంటి పఠించినట్టయితే, జపించినట్టయితే అక్కడ ఎంతటి నెగిటివ్ అయినా కూడా పటాపంచలైపోతుంది. పాజిటివ్ వైబ్రేషన్, మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆటంకం లేకుండా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. వివాహ విషయంలో ఈ పెళ్లి చూపులు అయితే చూసుకోవచ్చు, ఎంగేజ్మెంట్లు అవి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ 6వ నెలలో వీళ్ళకు వివాహం తొందరగా కావడం కోసం ఆంజనేయ స్వామికి వడమాల వేసి అలాగే తమలపాకులతోటి స్వామివారికి అష్టోత్తరం జరిపించి ఆ పెళ్లి చూపులకి వెళ్ళినట్టయితే వెంటనే ఖాయమైపోతుంది. అంటే ఆలస్యం జరిగి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా, అంటే మినిమం 28, 30కి పైబడి 35, 40 ఇలా వయసు అయి ఉంటుంది కదా, వాళ్ళకి వివాహం కాకుండా ఉంటుంది. వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు పాపం. అటువంటి వాళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా ఆ సంబంధం అనేది ఫెయిల్యూర్ కాకుండా ఉండడం కోసం ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేసి వడమాల వేసి ఆ పెళ్లి చూపులకి అప్పుడు వెళ్తే, అంటే వెళ్లే ముందు సంబంధం ఏదన్నా రమ్మని చెప్పారు, ఆ వెళ్లే ముందు ఆ ముందు రోజు లేకపోతే ఆ రోజు లేదా ముందు రోజు ఇలా చేసుకొని పెళ్లి చూపులకి వెళ్ళినట్టయితే ఆ వెళ్ళిన సంబంధం నిశ్చయం అవుతుంది. చక్కగా శుభవార్తలే, అంటే గుడ్ న్యూస్, వివాహ యోగం కలుగుతుంది. అన్ని విధాలా కూడా అభివృద్ధి అయితే చక్కగా ఉంది. ఇక విద్యార్థుల పర్సెంట్ గురుగారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా ఈ నెల? 100% చేసుకోవచ్చు. ఎవరి జీవితం వాళ్ళదే. అంటే అక్కడ పరిస్థితులు బాగలేవు అంటే ఎప్పటికీ ఒకలా ఉండవు, మారుతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అందరినీ పంపించేస్తున్నారని కూడా కొంతమందికి భయం, అంటే ప్రజెంట్ కూడా వస్తున్నారు కాబట్టి. అలానేం కాదు, ఎవరు అదృష్టాన్ని ఎవరు ఏం చేయలేరు. అది ట్రంప్ అయినా, ఏ చక్రవర్తులైనా, ఏ పిఎంలైనా, ఎవడైనా కానీ ఎవరు అదృష్టాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆ అదృష్టాన్ని మనం కొనుక్కొచ్చుకోవాలి అంటే కూడా ఇందాక మనం చెప్పినట్టు ముందుగా భగవంతుడిని మనం ఆరాధించి పూజించి ఏ పని చేసినా వీళ్ళు సక్సెస్ అవుతారు. గురుగారు, పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా? 100% ఉన్నాయి. 6వ నెలలో ఇందాక మీరు అన్నట్టుగా విద్యార్థులకి విదేశీయాన యోగం ప్రయత్నం చేసుకుంటే అయి తీరుతుంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, అది వేరే కామన్. అలాగే ఇవే కాకుండా వాళ్ళ ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ పునఃప్రారంభం, అంటే తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే,
వ్యాపారస్తులు ఎవరన్నా గురుగారు మేము ఏ వ్యాపారం పెట్టుకోవాలంటే పలానా ఏం చెప్తారు గురుగారు, ఎలాంటి కలిసి వస్తాయి అంటారు? మేషరాశి అనేది చెప్పాలంటే ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్ అంతా ఎక్కువ శాతము. ఏదైనా చేయగల సమర్థులే. తెలివి ఉంటుంది కానీ వాళ్ళకు తెలివి ఉన్నప్పటికీ అదృష్టం కావాలిగా. అవును, మెయిన్ అది. అదృష్టం అంటే ఏంటంటే పుట్టుకతోనే ఉంటుంది. అది పుట్టుకతోనే అంటే జన్మతః మహర్జాత కూడా కాదు. అంటే బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టిన టయాన్ని బట్టి వాళ్ళ జీవితం. ఇప్పుడు మేషరాశిలో ఎంతో మంది పుట్టుంటారు ఆ నక్షత్రంలో. అశ్విని నక్షత్రం కావచ్చు, భరణి నక్షత్రం కావచ్చు, కృతికా నక్షత్రం 1వ పాదం కావచ్చు, ఎంతో మంది ఆ రాశిలో పుట్టుంటారు. ఒకరేమో హ్యాపీగా లైఫ్ జర్నీ ఫాస్ట్గా గ్రోత్ డెవలప్మెంట్ అవుతూ అన్నిట్లోనూ ఏది పట్టుకున్నా 3 పూలు 6 కాయల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. అందులో కొంతమంది నడుస్తూ ఉన్నారు, అంటే స్లో ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే కూర్చొని ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే దిగులు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది బాధపడుతూ ఉన్నారు, అంటే దుఃఖంలో ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఏమిటి అంటే వాళ్ళ పుట్టిన తలరాత. ఓకే, రాశి అందరికీ బాగుంది 6వ నెల, మరి అందరూ బాగుండాలి అనంటే పొరపాటే. ఓకే, సో ఎవరి జాతకం బట్టి వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి కూడా రాశి ప్రకారంగా ఓవరాల్ గా బాగుంది. ఓకే, రాశి ప్రకారంగా అయితే ఓవరాల్ గా బాగుంది. ఇందులో మళ్ళీ మనం వాళ్ళ పుట్టిన టైం సమయాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. ఓకే గురుగారు, చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలంటే కామన్ గా మేషరాశి వాళ్ళందరూ ఈ నెల ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఓవరాల్ గా వీళ్ళకి ఎక్కువ శాతం దృష్టి దోషము, గ్రహ లోపాలు ఉన్నాయి కాబట్టి, ఆరోగ్యపర లోపాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామిని అందరూ కూడా ఆంజనేయ స్వామిని పూజించడం ఎటువంటి ఎంతటి నెగటివ్ అయినా కూడా పటాపంచలైపోతుంది. ఆంజనేయ స్వామి దర్శించడం అన్నా తలుచుకోవడం అన్నా అది చెప్పలేనంత ఎనర్జీ ఇస్తుంది. అందుకనేసి వీళ్ళకి ముఖ్యంగా ముందు నరదిష్టి ప్రక్షాళన జరిగితే మిగతా వాటిలో వీళ్ళు టాలెంటెడే. ఎంత పనినైనా కూడా ఈజీగా సులభంగా సాధించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న వాళ్ళే మేషరాశి వాళ్ళు. ఓకే, చాలా బాగా వివరించారు గురుగారు. ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో ఏ విధంగా ఉండిపోతుందో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.